రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు కనీసం 26,000 రూపాయల వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని తదితర డిమాండ్లపై చేస్తున్న సమ్మె 30వ రోజుకు చేరుకుంది. కాకినాడ కలెక్టరేట్ వద్ద మొదలుపెట్టిన 24 గంటల రీలే దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రతిపాడు, శంకవరం అంగన్వాడీ ప్రాజెక్టుల నాయకులు అల్లాడి లక్ష్మి, కాకరపల్లి సునీత, గెడ్డం బుల్లెమ్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టు మీద జగన్కి ఏమాత్రం గౌరవం ఉన్నా అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలన్న తీర్పును తక్షణం ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలన్నారు. ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించమంటే అంగన్వాడీలపై యస్మాని ప్రయోగించి తన బుద్ధిని బయటపెట్టుకున్నాడని విమర్శించారు. అవసరమైతే మరో 30 రోజులు సమ్మె చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని, డిమాండ్లు సాధించుకునేంత వరకు వెనకడుగు వేసేది లేదని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 4వ రోజు రిలే నిరాహార దీక్షలకు 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రమణ, జిల్లా కమిటీ సభ్యుడు వీతాతబ్బాయి, నగేష్, టెక్నీషియన్స్ నీలకంఠ, అబ్దుల్లా, గణేష్, శ్రీనివాస్, నూకరాజు, కాకినాడ టాటా మోటార్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వాలిశెట్టి శ్రీను, పి రాజా, రమేష్, చక్రధర్, రాంబాబు, సురేష్, బరాలు, సాయి, రాఘవ, కొప్పిశెట్టి సత్యబాబు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకుడు పోచుపల్లి రమణ, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, జ్ఞాన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు సూర్యనారాయణ, సిఐటియు సీనియర్ నాయకుడు మెడిశెట్టి వెంకటరమణ, టీఎన్టీయూసీ జోన్ 2 కార్యదర్శి సత్యప్రసాదరావు మద్దతుగా మాట్లాడారు. దీక్షలలో కానూరి హేమలత, టి నాగసత్యవతి, ఎన్ అమలావతి, పి గంగాభవాని, బి ఉదయగంగా, బి రత్నకుమారి, బి సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు, శంకవరం ప్రాజెక్టుల అంగన్వాడీలు పాల్గొన్నారు. కనీస వేతనం అలాగే సంక్షేమ పథకాలు ఏమీ కూడా మాకు ఇవ్వట్లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగులుగా పక్కన పెట్టేస్తున్నారు. ఎస్మా చట్టం వచ్చేసరికేమో ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఎస్మా చట్టాన్ని ప్రకటించారు. కానీ ఇది చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 30 రోజుల నుంచి అంగన్వాడీల సమస్యలు పట్టించుకోవట్లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్లయితే ఎస్మా చట్టాన్ని మీరు తీసుకురావాలి. సంక్షేమ పథకాలు కూడా ఇప్పటివరకు మాకు ఎవరికి అందజేయలేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే మా కనీస వేతన అమలు చేస్తారా అనేది మీరు సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారా? మీకు ఎవరైనా పిచ్చి సలహాలు ఇస్తున్నారో కొంచెం మా మీద చూడాలని మిమ్మల్ని సిఐటిగా ఖండిస్తున్నాం. అక్క చెల్లెళ్ళు అంటే ఏంటి? మా అక్క చెల్లెళ్ళని పాదయాత్రలో తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారన్నారు. మేము 4.5 సంవత్సరాల నుంచి కూడా మేము అలాగా అడుగుతూనే ఉన్నాం కానీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మేము నెల రోజులు బట్టి సమ్మె చేసినా కూడా పట్టించుకోకుండా ఇవాళ ఎస్మా చట్టాన్ని ఉపయోగించారు. మాకు కనీస వేతనం ఇవ్వమంటేనేమో ఇవ్వట్లేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చి ఎస్మా చట్టానేమో మాకు ఉపయోగిస్తున్నారు. కానీ ఇది సమంజసం కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇచ్చిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మాకు కనీస వేతనం పెంచాలి. మాకు జీతాలు పెంచే వరకు కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా సరే మా ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలండి. అది సుప్రీంకోర్టు మీద ఏమాత్రం గౌరవం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అది అమలు చేయాలండి. అమలు చేసే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటామండి. సుప్రీంకోర్టు మీద గౌరవం ఉంటే కనుక ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. కనీస వేతనం 26,000 ఇచ్చే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తామండి. ధరలకు అనుకూలంగానే మేము వేతనం అడుగుతున్నామండి. మేము కోర్టులో మేళలు అడుగుతలేదండి. ఎమ్మెల్యే గారికి ఇచ్చి జీతాలు అడుగుతలేదండి. ఎంపీ గారికి ఇచ్చిన జీతాలు అడుగుతలేదండి. మా కుటుంబాలు పోషించుకోవడం కోసం కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మాత్రం అడుగుతున్నామండి. మా కనీస వేతనం మా డిమాండ్స్ నెరవేరేంత వరకు ఈ సమ్మెను మేము తిరస్కరించుకునేది లేదండి. ఇది కొనసాగిస్తూనే ఉంటామండి.